సరే ఆశలు లేవు, కోరికలు లేవు, ఏమీ లేవు, ఎలా అయినా బతికేస్తాను అని చెప్పేసి నన్ను మీరు అంటున్నారు. ఎస్. ఓకే. కాతే గుండెల నిండా ధైర్యం ఉంది. సో ఒక 10 సంవత్సరాల తర్వాత ఇండస్ట్రీ వరకే. సో పొలిటికల్‌ది పక్కన పెడదాం. సో ఇండస్ట్రీ పరంగా మిమ్మల్ని మీరు ఎక్కడ చూసుకోవాలనుకుంటున్నారు? నేను ఫస్ట్ ఈ ఇండస్ట్రీకి అనుకోకుండా వచ్చాను. ఏదో అయిదా అని చెప్పేసి రాలేదు. అనుకోకుండా వచ్చాను కాబట్టి నా గమ్యం కూడా ఏదో ప్లాన్ చేసే ఉంటాడని అనుకుంటున్నా భగవంతుడు. భగవంతుడే తీసుకొచ్చాడు. లేకపోతే నాకు ఇష్టమయ్యి నేనేం వెతుక్కుంటూ రాలేదన్నమాట. భగవంతుడు ఒక దారి చూపించాడు. ఆయనే ఏదో పెద్ద ప్లానే చేసుంటాడని నేను అనుకుంటున్నా. భగవంతుడు నమ్ముతానండి. నా వెనకతలు ఎప్పుడు వెంకటేశ్వర స్వామి ఉంటాడు. సో ఆయన నమ్ముకుంటా నేను. ఏ టైంకి ఏది జరగాలో అంతా దయవిచ్చారు. ఓకే. సో తర్వాత ఏం జరుగుతుందో ఏం అవసరం లేదు కానీ ఐయామ్ గోయింగ్ విత్ ఎ ఫ్లో అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఈ రోజు ఏం జరుగుతుంది, రేపు ఏం జరుగుతుందో ఆలోచిస్తా. లాంగ్ రన్ ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. ఏమో సునామీలు వస్తే మనం ఎట్టిపోతాము ఎవరికి తెలుసు. ఎందుకంటే సునామీలు తీసుకొని వస్తారు. ఆల్రెడీ జనవరి డిసెంబర్ దాటేసాము. డిసెంబర్ దాటేసినా ఎప్పుడు అంటే ప్రకృతిని చాలా ఇది చేస్తున్నారు కదా, అందరూ నాశనం చేస్తున్నారు. అట్లాంటప్పుడు ప్రకృతి కూడా మన మీద ఆగ్రహించడం తప్పేం కాదని నేను అనుకుంటా. మనకు చక్కగా ఉంటే ప్రకృతి కూడా చక్కగా ఉంటుంది. ఎక్కడ చక్కగా పెడుతున్నారు? ఓకే. ఇప్పుడు ఈ పాయింట్ మీద నేను ఒకటి అడుగుతాను. సో ఇప్పుడు చెప్పిన పాయింట్ అనేది సో ఒక రీల్ చేసి పెట్టారనుకోండి, దానికి ఎన్ని లైకులు వస్తాయి? అండ్ మీరు నార్మల్గా చేసే ఒక సాంగ్ తీసుకొని అట్లా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో నీట్గా చేసి అట్లా పెట్టారనుకో, దేనికి ఎక్కువ లైకులు వస్తాయి? నేను మాట్లాడే ప్రతి ఒక్కదానికి లైకులు వస్తాయండి. కాకపోతే ఆ రెండు దానిలో నేను చెప్పేది, ఆ రెండు దానిలో ఎక్కువ దేనికి వస్తుంది? ఇప్పుడు ప్రకృతి గురించి మాట్లాడాను కదా, దానికి ఎక్కువ లైకులు వస్తాయి. నమ్మమ్మ. నిజంగా నమ్మం. నిజంగా అంటే నమ్మం. ఓకే. సో మీరు వెళ్ళిన తర్వాత దీని గురించి మాట్లాడండి. ఓకే. మా వాళ్ళు ఈ ఒక సాంగ్ పెట్టి ఎక్స్ప్రెషన్స్ ఇస్తే ఎలా ఆదరిస్తారో, ఏదైనా ఒక పర్యావరణం గురించి చెప్పినప్పుడు కూడా నన్ను అంతే ఆదరిస్తారండి. అంటే పర్టికులర్గా మీ యొక్క అకౌంట్ని చూసి సో ఇలా ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి కామెంట్లు పెట్టాలి అని చెప్పేసి వాళ్ళు రెడీగా ఉంటారంటారు. అది రెడీగా ఉంటారు. నేను ఏం పెడతాను చూస్తూ ఉంటారు. సార్ వాళ్ళందరూ ఫాలోవర్సే కదా, ఫాలో అయితేనే కదా నా వీడియోస్ వస్తాయి, లేకపోతే రావు. లేకపోతే రావు కదా. ఓకే. అట్లా ఇన్ని వీడియోస్ చేస్తూ ఉన్నారు. సో వీడియోస్ చేస్తున్న టైంలలో సో మనల్ని పొగిడే వాళ్ళు ఎంతమంది ఉంటారో మనల్ని తిట్టే వాళ్ళు కూడా అంతే మంది ఉంటారు. ఆ ఒక నెగిటివ్ కామెంట్స్ అనేది వచ్చినప్పుడు హౌ యూ విల్ రియాక్ట్? నేనే రియాక్ట్ అవ్వనండి. ఎందుకు రియాక్ట్ అవ్వాలి? చేసేవాడికి నీకు సిగ్గులేనప్పుడు నేను ఎందుకు రియాక్ట్ అవ్వాలి? నేను మంచి మాట్లాడినా నువ్వు అదేగా కామెంట్ పెట్టినప్పుడు నా తప్పే ఉంటుంది. నేను చెడుగా ఏమైనా బిహేవ్ చేసి నేను ఏదైనా బట్టలు ఎప్పుడు తీసుకొని వీడియో చేసి నీకు అప్లోడ్ చేసినప్పుడు నువ్వు దానికి కామెంట్ పెడితే నేను యాక్సెప్ట్ చేస్తా. నువ్వు ఏం లేకుండా ఉన్నప్పుడు నువ్వు కదా సిగ్గుపడాలి. నాకేంటి భయం? నేను ఎందుకు సిగ్గుపడతాను? నిన్ను పెంచి పెద్ద చేసిన నీ తల్లిదండ్రులకి సపోజ్ లేడీస్ తీసుకుంటే నీ తల్లికి ఏ అయితే అవయవాలు ఉంటాయో సేమ్ నాకు కూడా అదే ఉన్నాయి. నువ్వు ఎక్కడైతే గర్భం నుంచి చీల్చుకొని బయటకు వచ్చావో అదే పాటు గురించి నువ్వు అసభ్యకరంగా వేరే ఆడపిల్లని అంటున్నావు అని అంటే అంతకైనా దుర్మార్గం ఇంకోటి ఉందా? అంతకైనా నీచమైన మెంటాలిటీ ఇంకోటి ఉంటుందా? ఎక్కడో ఇలాంటి కామెంట్స్ బాగా మిమ్మల్ని హర్ట్ చేసాయనిపిస్తుంది. ఎందుకంటే మీ మాటల్లో ఎక్కువగా అంటే ఈ పర్టికులర్గా దీని గురించి మాట్లాడేటప్పుడు పదును అనేది ఎక్కువగా ఉంది. అవును, మరి అంతే కదా. ఇప్పుడు సొసైటీ మారాలి అంటే పదునుగా ఒక మాట చెప్పాలి కదా. ఎందుకు అలా కామెంట్ చేస్తావు? ఇప్పుడు నేను రాజకీయం గురించి మాట్లాడాను. నేను ఇప్పుడు ఈ విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నా. రఘువరన్ బీటెక్లో ఒక డైలాగ్ ఉంది, పెద్ద డైలాగ్, లెంతీ డైలాగ్ ఉంది. నా వర్షంలో నేను ఏదో డైలాగులు నేర్చుకుని అక్కడ పెట్టాను. దానికి కూడా బండ బూతులు తిట్టి ఎంత బండ బూతులు కామెంట్లు తిట్టారు. కాదు, హ్యాపీగా మీరు మూవీస్ ఇలా అన్నీ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మధ్యలో పొలిటికల్ దాని గురించి అవసరమా అండి? అది నాకు చాలా అవసరం అండి. ఎందుకంటే అంతగా అది అంతే కదా. ఇప్పుడు స్వతంత్ర సమరంలో ఇప్పుడు మీరున్నారు, స్వతంత్ర సమరం అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు, కానీ ఒకటి నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి కదా. అంటే ఇది ఒక్కటి నేను అడుగుతాను. అడగండి. ఏంటంటే అరే మనకంటూ ఒక ఫేమ్ కావాలి. సో ఏదో ఒకటి ఒక పాయింట్ అనేది లాగి మనం కూడా ఒక ఫేమ్ అనేది అవ్వాలంటే దిస్ ఈస్ ద మీడియం అని కూడా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో ఇది నేను అనొచ్చు. సో దాని గురించి మీరేమంటారు? చాలా మంది అడుగుతారు, నీకు పాలిటిక్స్ ఎందుకు అని. ఇప్పుడు కడుపులో నుంచి బిడ్డ బయటకు వచ్చేటప్పుడు తల్లి అనుకుంటుందా వీడు పలానోడు అవుతాడని చెప్పి కంటుందా? లేదు కదా, బిడ్డను కంటుంది. వాడు పెద్ద అయిన తర్వాత వాడు ఏం అవ్వాలో వాడు అవుతాడు. ఇప్పుడు అందరు నీకు పాలిటిక్స్ ఎందుకు అని అంటే, ఇప్పుడు సపోజ్ జవాన్లు తీసుకుందాం, బార్డర్లు ఎవరైతే కాపలా కాస్తున్నారో, ఇప్పుడు మీకు కొడుకు పుట్టాడు అనుకో, మీ కొడుకుని మీరు వాడికి ఇష్టం లేకపోయినా పంపించగలుగుతారా? దానికి ఆ ప్యాషన్ ఉంటేనే, అతని ఇష్టం ఉంటేనే పంపిస్తారు. కొందరు ఏంటంటే నా బిడ్డ కాదు పక్కింటి బిడ్డ వెళ్తే బాగుండు అని అనుకుంటారు. సో అక్కడ ఉండి ఇది చేయాలంటే ఏ టైం ఎలా జరుగుతుందో తెలియదు కాబట్టి ఇది అక్కడ ప్రాణాలు కూడా పరిస్థితి వస్తుంది కాబట్టి అలా అనుకుంటారు. కానీ ఇప్పుడు అలా అందరూ అనుకొని ఉంటే ఈరోజు జవాన్లు ఉండేవాళ్ళ?
కాదు కదా. సో ఏదైనా ఒక పొలిటికల్గా ఉండి ప్రజల తరపున మాట్లాడాలి కాబట్టి నేను మాట్లాడుతున్నా. నాకు ఇది అనిపించింది. మరి అది భగవంతుడు ఇచ్చాడో ఎవరిచ్చాడో నాకు తెలీదు. కానీ ఏదైనా నేను నాయకులను అభిమానించే నాయకుల గురించి ఎప్పుడు మాట్లాడలేదు. వాళ్ళు ఎవరైనా సరే నాకు బాబు గారన్నా బాగా అభిమానం, పవన్ కళ్యాణ్ గారన్నా బాగా అభిమానం. రేపు వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేసినా అడిగే, నేను ఆల్రెడీ మొన్న తిరుపతి జరిగినప్పుడు మీరు నా వీడియో చూసే ఉంటారు, లైవ్లో పెట్టి మాట్లాడాను. అసలు ఎంత మాట్లాడానంటే నాకే తెలియదు అసలు నిజంగా నేనైనా మాట్లాడిందని. అభిమానం పక్కన పెట్టాలి. అభిమానం ఉంటుంది. మనం ఒక అందలం ఎక్కించినప్పుడు, ఒక పట్టం కట్టి ఇచ్చినప్పుడు వాళ్ళు ఎవరి గురించి పాటుపడాలి, ప్రజల గురించి పాటుపడాలి. లేదు మా పార్టీకి మేము ఉంటాము, మేము దేవుణ్ణి చూడాలి అని అంటే సపరేట్గా వీళ్ళకి ఏంటి వెనక ఎతల ఎవరు ఉంటారు, గన్ మ్యాన్లు వీళ్ళందరూ ఉన్నారు అని అంటే ప్రజలకు ఎవరు గన్ మ్యాన్స్ వస్తారు, ఎవరిస్తారు? ఆ విధంగా మాట్లాడారు. అవన్నీ నాకు భావాలు ఉన్నాయి కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఆ భావాలు ఏమి లేవు, 2 రీల్స్ చేసుకుంటానే హ్యాపీగా నాకు ఫాలోవర్స్ వస్తున్నారు, ఏదైనా 4 మాటలు మాట్లాడేస్తాను అని అనుకుంటే నేను హ్యాపీగా బ్రతకొచ్చు. కానీ నాకు ఎందుకు అట్లా అనిపించట్లా. నా మైండ్లో ఏదో రన్ అవుతుంది. అది మాట్లాడమని చెప్తున్నారు నాకు. ఎవరో చెప్పట్లా, నాకు లోపల చెప్తుంది. ఎందుకు మాట్లాడకూడదు, నేను ఎందుకు వాయిస్ రేస్ చేయకూడదు, ఓటేసే హక్కు నాకు ఉంది కదా, ఎందుకు మాట్లాడకూడదు, మీకు పాలిటిక్స్ ఎందుకు అంటారు, ఎందుకు మాట్లాడకూడదు? ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగారు కదా, పాలిటిక్స్ మీకు ఎందుకండి అని అన్నారు. నేను ఎందుకు మాట్లాడకూడదని మీరు నాకు రీజన్ చెప్పండి. ఎందుకు మాట్లాడకూడదని కాదు, సో ఎందుకు ఇంట్రెస్ట్ అనేది నేను అడుగుతున్నాను అనమాట. మీరు ఏమన్నా పాలిటిక్స్ ఎందుకంటే శుద్ధంగా రీల్స్ చేసుకోవచ్చు కదా అన్నారు. ఇప్పుడు హ్యాపీగా ఒక మూవీ ఇండస్ట్రీ సైడ్ ఇట్లా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు, లేదు నాలో ఒకరు ఉన్నారు సో వాళ్ళు మాట్లాడిస్తున్నారు అని అన్నప్పుడు దట్స్ యువర్ ఇంట్రెస్ట్. సో అట్లాంటప్పుడు ఎవరు అడగడానికి లేదు. ఏంటంటే మనం ఉండేది భారతదేశంలో వాక్ స్వాతంత్రం అనేది కూడా ఉంది. అట్లాంటప్పుడు మీకు అది ఇంట్రెస్ట్ కాదే. నాకు ఒకటి అనిపించేది ఏంటంటే, మెయిన్గా మీరు సో ఒక పార్టీలో ఏమన్నా ఉన్నారా ఇప్పుడు? లేదండి, పార్టీలో అయితే ఏం లేరు. సో పార్టీలో లేరు కాబట్టి ప్రజల పక్షాన మాట్లాడుతున్నారు. సో ప్రజల్లో ఒకరిలాగా మాట్లాడుతున్నాను, ప్రజల్లో ఒకరిలా మాట్లాడుతున్నారు. తొందరలో ఏదో ఒక పార్టీ కండువా కప్పుకోబోతున్నారని, అంటే లైక్ స్పోక్స్ పర్సన్గా కూడా ఒక 10 years తర్వాత చూస్తామేమో అన్నట్టు మీ యొక్క జర్నీ అనేది ఆ వైపు అనిపిస్తూ ఉంది. అవునండి, అంటే రావచ్చేమో, దాన్ని మనకు తెలియదు. నేను ఈ పాయింట్ 10 yearsలో మిమ్మల్ని మేము ఇండస్ట్రీలో ఎక్కడ చూడొచ్చు అని అనుకుంటే బదులు మిమ్మల్ని ఎక్కడ చూస్తే బాగుంటుంది అనే దానికి ఇదే అనిపిస్తుంది. అవునా? ఓకే, మేబీ అది రాతలు రాసి పెట్టుంటే వస్తుందేమో, తెలియదు కదా. మీకు జర్నీ అలాగే ఉంది కదా. తెలియట్లేదండి నాకు. లేదు, మీరు చెప్పాలి సీత గారు. ఏంటంటే మీరు అంటే మీ మాటలు కానీ, సో మీరు చెప్పే సమాధానం కానీ కంప్లీట్గా ఇటువైపే ఉంది. ఓకే, నేను మీతో కూర్చొని ఇంటర్వ్యూకి ఒక పర్సెప్షన్లో వస్తే మీరు నా పర్సెప్షన్ కంప్లీట్ చేంజ్ చేసేసారు. ఓకే, సో ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్? అంటే రాజకీయం వైపు అడుగులు వేయాలని ఉందా లేదా? అంటే నేను తెలియకుండా దీంట్లోకి అడుగు పెట్టాను. ఇప్పుడు తెలిసిన తర్వాత ఏదైతే అది అవుతుంది, వెనక్కి నేను గివప్ అవ్వను, తీసుకోను. వెనక్కి వచ్చే అలవాటు నాకు లేదు. అది ఏదైనా సరే తాడో పేడో అంటారు కదా, చావైనా బ్రతికైనా ఒక అడుగు వేసాను కాబట్టి ఇంక అలాగే ముందు అడుగు వేస్తాను. నా వెనక నాకు ఎవరైనా సపోర్ట్ వచ్చినా పర్వాలేదు, రాకపోయినా పర్వాలేదు, నేను ఎవరినైనా విమర్శిస్తానండి. అది అభిమానించే వాళ్ళు కాదు, అభిమానించని వాళ్ళు కాదు, ఎవరినైనా మాట్లాడతాను. రేపు ఒకవేళ నన్ను మెచ్చి, నిస్వార్థంగా నన్ను మెచ్చి ఈ అమ్మాయి బాగా మాట్లాడుతుంది, ఈ అమ్మాయి ఉంటే బాగుంటుంది అని ఎవరైనా నాకు చెయ్యి ఇస్తే కనుక నా వాయిస్ని ఇంకా బాగా పెద్దగా వినిపించడానికి ట్రై చేస్తాను. కానీ ఎవరైనా కానీ మిమ్మల్ని తిట్టేవాళ్ళు, సో వాళ్ళ కామెంట్స్ రూపంలో చేసిన వాళ్ళు మేము అంటే ఆల్రెడీ మన మాటల ద్వారా వచ్చేసింది. కాకపోతే సో డైరెక్ట్ ఎవరైనా కానీ మీ మీద దాడి కానీ, సో మిమ్మల్ని డైరెక్ట్గా తిట్టడం కానీ ఇలా జరిగిందా? డైరెక్ట్గా ఎవరు తిట్టలేదు. ఒకసారి ఫోన్ కాల్ వచ్చింది, ఒక ఫోన్ కాల్. అది వెంకటగిరి, నెల్లూరు దగ్గర వెంకటగిరి ఆ ప్రాంతం నుంచి వచ్చింది. అయితే వాళ్ళు అన్నారు, మీరు పిల్లల గురించి అదే అప్పుడు మర్డర్లు రేపులు అవి జరుగుతున్నాయని చెప్పేసి ఒకటి టీడీపీ వచ్చినాకనే, ఇప్పుడు నీ కూతురు ఎక్కడ చదువుతుందో మాకు తెలుసు, తను కూడా తీసుకెళ్ళి ఏమన్నా చేస్తే నువ్వు చెప్పగలుగుతావా, మీ వాళ్ళు వస్తారా, మీ అన్నయ్య ఏదైతే పవన్ కళ్యాణ్ గారు వస్తారా, మీ బాబు గారు వస్తారా అని చెప్పేసి అడిగారు. నేను దానికి సమాధానం చెప్పాను. ఓహో ఇట్లా వచ్చావా, సరే నా కూతుర్ని ఏదో చేస్తావు అని నువ్వు చెప్తున్నావు కదా, నువ్వు ఆ మాట చెప్పడం వల్ల భయపడిపోయి అయ్యో నేను ఇంక మాట్లాడను అని అంటాను అనుకున్నావేమో, అదంతా ఏం కాదు. నిజంగా నా బిడ్డ తలరాతలో జరిగి ఉంటే దాన్ని ఎవరు ఆపలేరు. నేను మాట్లాడినంత మాత్రానే విధిరాతను ఎవరు మార్చలేరుగా. ఇప్పుడు ఎవరి చేతుల్లో ఎవరి ప్రాణం పోతుంది అనేది దైవేచ్ఛ, చెప్పలేం కదా అది. సో నిజంగా ఆ విధంగా జరిగి ఉంటే దానికి నేనేం చేస్తాను చెప్పండి. నేను మాట్లాడినా అవుతుంది, మాట్లాడకపోయినా అవుతుంది. ఓకే, సో తొందరలో మిమ్మల్ని అంటే మీకు ఎమ్మెల్యే ఇష్టమా, ఎంపీ ఇష్టమా? నాకు అవి ఏది వస్తుందో తెలియదండి. అంటే రావడం మాత్రం పక్కా
పక్కా అని కూడా నేను ఎలా చెప్తానండి? అంటే ఏది వస్తుందో తెలియదు అన్నప్పుడు ఏదో ఒకటి వస్తుందని అని అనుకోవచ్చు కదా. అంటే ఏదో ఒకటి వస్తుంది అని అంటే మనము ప్రజల పక్షాన మాట్లాడుతున్నప్పుడు ప్రజలకి ఏదో చేయాలని ఒక బలమైన సంకల్పం మనకు ఉన్నప్పుడు అది ఎలా వరుస్తుందో మనం చెప్పలేం కదా. ఎమ్మెల్యేగా వరుస్తుందో, ఎమ్మెల్సీగా వరుస్తుందో, ఎంపీగా వరుస్తుందో మనం చెప్పలేం కదా. అండ్ దట్ మనం అంతగా అనుకోవడానికి మన వెనకాతల వేల కోట్లు లేవు కదా. నేను ఒక 10 కోట్లు పడేసి అవ్వతాను, నాకు ఎందుకు లేదు, డబ్బు ఉంది వెనకాతల అని చెప్పేసి అనుకునే ఒక ఇది ఉంటుంది. బట్ అది కూడా లేదు. ఒక సామాన్యమైనటువంటి నేను ఒక ఆడపిల్లని, ఒక మంచి వైఫ్ని, 3 బిడ్డలకు తల్లిని, ఇట్లా ఉన్న ఒక మిడిల్ క్లాస్ చెందిన అయినటువంటి అమ్మాయిని, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏది లేదు, అట్లాంటివి ఉన్న నేను ఎలా అవుతాను ఎమ్మెల్యే, ఎంపీ ఎలా అవుతాను? ఒకటి చెప్పనా అండి, నిస్వార్థంగా ఎవరైనా అవకాశం ఇస్తే తప్పితే. యా ఏంటంటే 1000 కోట్లు ఇట్లా అని చెప్పేసి మీరు అంటున్నారు. సో కాకపోతే అంతకంటే అంతకు 1000 రెట్లు బలమైనది, సో ఆ ధైర్యం అనేది మీ దగ్గర ఉంది. అవును. సో అదొక్కటి చాలండి ప్రపంచాన్ని జయించడానికి. నా తత్వం ఏంటి అని అంటే, నోటుకు ఓటు తీసుకుని ఓట్లు వేయించుకునే రకం నేను కాదు. ఒకవేళ రేపు నిజంగా నన్ను నమ్మి నా ఆత్మకూరు నియోజకవర్గంలో ఒకవేళ రేపు 10 ఏళ్ల తర్వాత అయినా కానీ నిలబడే కెపాసిటీ, హక్కు నాకు ఇచ్చారు, ఒక టికెట్ ఏదైనా ఇచ్చారు అని అంటే నేను ₹1 కూడా ఇవ్వను. నా దగ్గర లేవు, నేను ఇయ్యను. మీకు మీ భవిష్యత్తు బాగుండాలి, మీకు అనుకున్నట్టు జరగాలి అని అంటే ఓటేసి గెలిపించిన ఇది మాత్రం చెప్పగలుగుతాను. కానీ లేదు నా దగ్గర ఇన్ని కోట్లునే పంచుతాను, ఓటుకి నోట్ అనేది నా మైండ్లో సెట్ ఎప్పటి నుంచో. ఎందుకు తీసుకోవాలి డబ్బులు? ఇప్పటి వరకు నాకు ఓటు వచ్చినప్పటి నుంచి నేను 1 పైసా కూడా తీసుకోలేదు, అలా తీసుకుని ఓటేయలేదు. అలా తీసుకున్నప్పుడు నువ్వు అడిగే ఇదిని కోల్పోతావు కదా. ఇప్పుడు నేనున్నానండి, ఎమ్మెల్యే అయ్యాను, నీకు ఒక 10,000 ఇచ్చాను, ఓటుకి 5,000 ఇచ్చాను అనుకో, మీ ఇంట్లో 2 ఓట్లు పడ్డాయి నాకు, నువ్వు నా దగ్గరకు వచ్చి అడిగే హక్కును కోల్పోతావు కదా. ఎవరైనా అంతే కదా. ప్రజలకి నేను ఈ మీడియా ద్వారా ప్రజలకు చెప్తున్నా, ప్లీజ్ దయచేసి నోటుకు ఓటు తీసుకుంటే మీకు ఏవైతే కావాలో, ఏవైతే రావాలో అవన్నీ మీరు కోల్పోతారు. దయచేసి నోటుకు ఓటు తీసుకోకండి. ఒక ఇచ్చినా కూడా మాకు వద్దని చెప్పండి. నైస్ అండి. ఏంటంటే ఒక సైడ్ ఆఫ్ యాంగిల్లో మిమ్మల్ని మీ గురించి తెలుసుకుందామని అనుకున్నా కానీ, సో మరొక డైవర్షన్లో వెళ్ళిపోయి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయి అగైన్ వి కేమ్ బ్యాక్. ఓకే, నైస్. అండ్ కాకపోతే ఫైనల్గా ఇంట్లో డామినేషన్ మీరా, మీ హస్బెండా? మా హస్బెండ్ అండి. నా డామినేషన్ ఏమి ఉండదు. నాకు నేను ఈరోజు నిజం సీరియస్గా చెప్తున్నాను, ఈరోజు ఇలా మాట్లాడడానికి కారణం ఎక్కడో మట్టిలో మాణిక్యం నేను. నిజంగా వాస్తవం చెప్పాలంటే ఎక్కడో పల్లెటూరులో చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మా నాన్న వచ్చేసి ఫార్మరు, ఏదో 2 బర్రెలు గొర్రెలు ఇవన్నీ ఉంటాయి కదా, కోళ్ళు కుక్క పిల్లలు ఇవన్నీ. అట్లా ఉన్నటువంటి వ్యక్తిని నా భర్త నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. లవ్ మ్యారేజ్ మాది. అరౌండ్ 16 అది కంప్లీట్గా 16 సంవత్సరాలు. మాకు ఎలాంటి చిన్న ఇది కూడా లేదు. స్టార్టింగ్ ఎక్కడ ఎంతకు చదువుకునేటప్పుడేనండి, నేను 8th క్లాస్లో అప్పుడు చూసాడంట మా వారు. ఓకే, ఆయన ఇంతకు అప్పుడు ఆ 8th క్లాస్ అసలు ఆయన అప్పుడు డిగ్రీ ఏమో అనుకుంటా, డిగ్రీ. అయితే అప్పుడు చూసి చేసుకొని ఈరోజు నేను ఇంత అందరి ముందర నేను మాట్లాడడానికి, నా వాయిస్ ఈరోజు ముఖ్యమంత్రులు అందరూ వినడానికి రీజను నా భర్త ఇచ్చినటువంటి ఒక ఇది ఉంటుంది కదా, ఆయన చెప్పబట్టి ఈరోజు మాట్లాడుతున్నాను. ఇది నేను మాట్లాడడం లేదు, నా భర్త నాకు ఇచ్చినటువంటి గౌరవం, ఆయన నాకు ఇచ్చినటువంటి స్వేచ్ఛ. అంటే మీ లవ్ స్టోరీలో అంటే సిమోలు, చేజింగ్లు, కత్తులు తిప్పడాలు అట్లేం లేదండి. మా ఇంట్లో మా మామయ్య గారితో నేను ఆ పిల్లనే చేసుకుంటాను, నాకు ఆ అమ్మాయే కావాలని చెప్పేసి మా వారు గట్టిగా నిలబడ్డాడు కాబట్టి పేరెంట్స్ కూడా అర్థం చేసుకుని, ఒక్కగానొక్క కొడుకు కదా, సరేలే ఏమి ఆస్తులు కూడగట్టుకొని పోతాం, ఎప్పటికైనా ఏమి ఎత్తుకుపోయేది ఏం లేదు కదా, సరే వాడికి ఇచ్చిన అమ్మాయిని చేస్తే వాడు హ్యాపీగా ఉంటాడు కదా అని చెప్పేసి మా అత్త మా మామయ్య మా ఇంటికి వచ్చిన మా అమ్మ నాన్నని అడగడం జరిగింది. సో అప్పుడు అందరి సమక్షంలో, పెద్దల సమక్షంలో లవ్ అండ్ అరేంజ్డ్గా చాలా హ్యాపీగా అందరు ఘనంగా మ్యారేజ్ చేశారు. సో ఇప్పటి వరకు కూడా మా 16 సంవత్సరాలు అవుతుంది, మా ఇద్దరి మధ్య ఎలాంటి ఒక చిన్న ఇది కూడా రాబోదు. ఓకే, నైస్ అండి. మొత్తానికైతే పులి సీత గారంటే గాండ్రించే పులి లాగా సో ఒక టాపిక్ గురించి బాగా గాండ్రించారు. సో నైస్. అండ్ చాలా మంచి ఫ్యామిలీ. సో ఇలాగే సో మీరు ఏదైతే అనుకుంటున్నారో, పొలిటికల్గా అంటే పొలిటికల్ అండ్ మూవీస్గా అంటే మూవీస్, ఏదైనా కానీ పర్వాలేదు, అదేం కాకపోయినా అయ్యో పర్వాలేదు. చెప్పాను కదండి, అది కాకపోయినా వ్యవసాయం చేసుకుని బతుకుతాను. మాది ముందుగానే ఫార్మర్, పెళ్లికి చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చాను, నాకు ఇవన్నీ ఏం కొత్త కాదు. ఏదైతే ఉంది సో మీరు హ్యాపీగా ఉండాలి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి, ఇంకా హ్యాపీగా ఉండాలని కోరుకుంటాము. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.